అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అదేవిధంగా విద్యార్థుల జీవితాలతో ఆనాటి ప్రభుత్వం ఆడుకుంది అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో కేవలం 2 సంవత్సరాల అధ్యక్ష 67,763 పోస్టులు భర్తీ చేసి యావత్ దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచినాం. యావత్ దేశానికి ఒక ఎగ్జాంపుల్గా నిలిచాం అధ్యక్ష. తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసం అధ్యక్ష. ఆంధ్ర పాలకుల చేతిలో మోసపోతా ఉన్నామని, మన ఉద్యోగాలు పోతా ఉన్నాయని తెలంగాణ కోరుకొని ఏరుకొని ప్రాణత్యాగాలు తెచ్చిన తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య పట్టుమ 40,000 దాటలే అధ్యక్ష. ఉద్యోగాలు మా ప్రభుత్వానికి ఆప్తులు అధ్యక్ష. ఉద్యోగస్తులందరూ కూడా మా ప్రభుత్వానికి ఆప్తులు. వాళ్ళ సంక్షేమ ధ్యేయంగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తూ ఉంది. ఉద్యోగుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకి 70 ఏళ్ల లోపు పెన్షన్లకు ఆరోగ్య భద్రత, సామాజిక భద్రత కల్పించి ఈ పథకాన్ని దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన పరిస్థితి అధ్యక్ష. ఈ పథకం కింద ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే 1.2 కోట్లు 60 ఏళ్ల వరకు రూపాయలు 10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మొత్తం 7.5 లక్షల మందికి 7.57 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. ఉద్యోగాల్ని గుండె కత్తుకొని ముందుకు పోతున్న పరిస్థితి అధ్యక్ష. ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యం, కుటుంబ భద్రత ఇవన్నీ కల్పించడానికి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ ట్రస్ట్ ద్వారా నగదు రహిత ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలు చేస్తున్నది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు 421 ఎంపీఎల్ ప్రైవేట్ హాస్పిటల్ ఈ పథకం కింద వరుస్తూ ఉంది. 1,998 వైద్య చికిత్సల కవరేజ్ అందుతూ ఉంది. కవరేజ్ అందాల్సినటువంటి ఈ సెక్షన్స్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. దాదాపు 23.51 లక్షల మందికి ఉద్యోగస్తులకి, వారి కుటుంబాలకి ఈ పథకం వర్తిస్తూ ఉంది. గత ప్రభుత్వం యొక్క అధ్యక్ష నియంత్రిత ధోరణులు మనమంతా చూసాం అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ లాంటి కవులే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రం కోసం పాటుపడినటువంటి కళాకారులు కావచ్చు, ఆనాటి ఉద్యమకారులు కావచ్చు, ఆనాటి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరినీ కూడా హక్కును పెట్టి గుండె కత్తుకొని ముందుకు పోతా ఉన్నాం. ఆనాడు గద్దర్కు జరిగినటువంటి అవమానం, ఆనాడు సాక్షాత్ మంత్రుల్లో ఒక సభ్యుడు జరిగిన అవమానం ప్రజలు ఇంకా మర్చిపోలే అధ్యక్ష. కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే గద్దర్ పేరుతో అవార్డు తీసుకొచ్చాం. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి మిస్ వరల్డ్ 2025లో మిస్ వరల్డ్ పోటీలు ఎవరిని ఊహించారు అధ్యక్ష? తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయని 72వ ఎడిషన్ హైదరాబాద్లో విజయవంతం చేసిన ద్వారా ప్రపంచంలోనే హైదరాబాద్ అనే ఒక నగరం ఉందని చెప్పగలిగినాం అధ్యక్ష. గొప్పగా నిర్వహించగలిగినాం అధ్యక్ష. తెలంగాణలో చాలామంది మెజార్టీ ప్రజలు నమ్ముకునే దైవం సమ్మక్క సారలక్క. గత ప్రభుత్వం సమ్మక్క సారల జాతరలను ప్రచారం చేసుకుని తప్ప పట్టించుకున్న పాపాన పోలే అధ్యక్ష. మేడారంకి నిధులు ఇవ్వలేదు, అరకొర నిధులు ఇచ్చి జాతరలు జరిపినారు. మా ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం చేసింది అధ్యక్ష. దాదాపు 150 కోట్లు ఇందుకోసం ఖర్చు పెట్టాం. ఇప్పుడే వచ్చినారు పొంగులేటి గారు, వారి హయాంలోనే సమ్మక్క సారక్క, మా సురేఖ హయాంలో దాదాపు 150 కోట్లు అధ్యక్ష ఇందుకోసం ఖర్చులు పెట్టి గద్దెల ప్రారంభ సమయంలో జనరల్గా మంత్రివర్గ సమావేశం హైదరాబాద్లో జరుగుతుంది అధ్యక్ష. సమ్మక్క సారలక్క దీవెనలు ఉండాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అక్కడ నిర్వహించి సమ్మక్క సారలక్క పట్ల మాకున్న చిత్తశుద్ధి చాటుకున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వానికి పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని అక్కడ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా చాటుకున్నాం అధ్యక్ష. మేడారం జాతర మా మంత్రులు నిరంతరం పరీక్షించి చక్కటి పనులు జరిగే విధంగా అక్కడ ప్రత్యేకంగా సమయం కేటాయించారు అధ్యక్ష. ఇన్ఛార్జి మంత్రి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అక్కడ మంత్రులుగా ఉన్నటువంటి సురేఖ గారు, సీతక్ గారు అనుక్షణం ప్రత్యేకంగా అక్కడ పర్యటించి అన్ని చర్యలు బాగుగా జరిగే విధంగా చూసుకున్నారు అధ్యక్ష. ఈ జాతరకి దాదాపు 2 కోట్ల మంది హాజరైన అధ్యక్ష. ఎక్కడి నుంచి అధ్యక్ష? మన రాష్ట్రమే కాదు, పక్కన్నటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి నమ్ముకున్న వ్యక్తులు వచ్చి ఈ జాతరని విజయవంతం చేసిన అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష వారి ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఒక్క గుడిపైన దృష్టి పెట్టారు అధ్యక్ష. ఒకే ఒక గుడిని
డెవలప్ చేయాలని చూశారు అధ్యక్ష. మిగిలిన ఆలయాలను పట్టించుకోలే. అందరికీ ఇంటి దేవుడు ఉంటారు అధ్యక్ష, కానీ మిగతా ఆలయాలను పట్టించుకున్నటువంటి పాపన పోయినారు అధ్యక్ష. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి కోసం నడుమించాం అధ్యక్ష. ఇప్పటికీ శరవేగంగా ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి గుడిని పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం అధ్యక్ష. భద్రాచలంలో శ్రీరాముడి దేవాలయానికి కూడా నిధులు ఇస్తా ఉన్నాం, బాసరకు కూడా నిధులు ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రాచుర్యం పొందినటువంటి ప్రాచీన దేవాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి ఒక టెంపుల్ టూరిజంని ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశం అధ్యక్ష మా ప్రభుత్వానికి. అన్ని గుళ్ళని సమూలంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు దూసుకుపోతోంది. దానికి కారణం నాయకుడికి విజన్ ఉండాలి అధ్యక్ష. నాయకుడికి విజను, దూరదృష్టి, ముందు చూపుంటే రాష్ట్రం బాగుపడుతుంది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు దీక్షతో ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే మా ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే అధ్యక్ష. సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా రెండు వైపులా పదున్నట్టు కత్తి అధ్యక్ష. మంచిగా వాడుకోవచ్చు, చెడుగా వాడుకోవచ్చు. కోట్లాది రూపాయలు పెట్టి మా మీద సోషల్ మీడియా ద్వారా విషప్రయాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు విఘ్నులు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు చదువుకున్నవారు, అన్ని చూస్తూ ఉన్నారు, అన్ని గ్రహిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎంత బదనాం చేయాలని చూసినా మేము చేస్తున్న అభివృద్ధి, మేమిస్తున్న సంక్షేమం బీద ప్రజలకు చేరుతూ ఉంది, రుచిగా ఆస్వాదిస్తున్నారు. కాబట్టి మేము దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ, నేను ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు అధ్యక్ష. ఇంత ప్రచారం జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు మాకు పట్టం కడతా ఉన్నారు అధ్యక్ష. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ మా పార్టీని, మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని అభినందిస్తూ అండగా ఉంటా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గుండు సున్నా వచ్చింది అధ్యక్ష, అందరికి తెలిసిన విషయం. తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 70% పైగా మా సానుభూతి పరులు గెలిచినారు అధ్యక్ష. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపు 80% పైగా మా బీఫామ్ మీద పోటీ చేసిన గెలిచినారు అధ్యక్ష. ఇటీవల జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించినారు. అంతకుముందు జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించినారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కారణం మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అధ్యక్ష. ఇలా చాలా గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవం 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు ఆల్రెడీ గ్రౌండ్ అనే అధ్యక్ష. 5 గ్యారెంటీలు ప్రజలకు చేరుతా ఉన్నాయి, ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు, దాన్ని అనుభవిస్తూ ఉన్నారు అధ్యక్ష. 6 గ్యారెంటీల మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎంత తప్పుడు ప్రచారం చేసినా బీదవాడికి ఫలం అందిందా లేదన్నది ముఖ్యం అధ్యక్ష. మా ధ్యేయం, మా గోల్ కూడా అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ పునాదుల్లోనే, ఫౌండేషన్లోనే బీదల సంక్షేమం ఉంది అధ్యక్ష. ఆ దశగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రతి అరుడైన పేదవాడికి లబ్ధి చేకూర్చాలని, సంక్షేమం అందాలని ఆ దశగా మా ప్రభుత్వం, మా నాయకుడు ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ ముఖ్యమంత్రి, మా మంత్రివర్గము, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. మాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకొని దాన్ని పరిపూర్ణంగా ప్రజలకి చేరవాలని, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం జరగాలని ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది అధ్యక్ష. 3 ఏళ్ల నాటికి మేము ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజలకు తీసుకెళ్ళి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వంగా శబాషి కొట్టించుకొని 100 సీట్లు తగ్గకుండా మళ్ళీ అధికారంలోకి వస్తాం అధ్యక్ష. ఈనాటిన పరిస్థితులు క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ఒకసారి పరిశీలించినప్పుడు అయితే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. వారికి అందుతున్న అభివృద్ధి, సంక్షేమం పట్ల చాలా తృప్తిగా ఉన్నారు. అందుకే అధ్యక్ష ఇంత ఘట్టపదంగా చెప్తా ఉన్నాను. ఇంకా 3 ఏళ్ల నాటికి జాగ్రత్తగా, బాధ్యతతో మా ముఖ్యమంత్రి, మా మంత్రి పనిచేస్తుంది. డెఫినెట్గా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమం, అభివృద్ధి చేరవేస్తాం. మళ్ళీ ఎన్నికల్లో శబాషి కొట్టించుకుందన్నమాట కూడా ఈ సంబంధం చేస్తాం అధ్యక్ష. మేము మా లక్ష్యం నుంచి వెనక్కిపోం అధ్యక్ష. తెలంగాణను ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా, ఆర్థికంగా, సంక్షేమ ఇవ్వడంలో కానీ, ప్రజాపాలనలో కానీ నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం మా లక్ష్యం అధ్యక్ష. చాలామంది అంటూ ఉన్నారు హైదరాబాదు, ఢిల్లీతో, బాంబేతో
బెంగళూరుతో పోటీ అని కాదు అధ్యక్ష. ప్రపంచ నగరాలతోనే పోటీ. ఇలా ఫోర్త్ సిటీ వస్తూ ఉంది అధ్యక్ష. ఫోర్త్ సిటీకిన సకాలంలో టేకాఫ్ అయితే హైదరాబాద్ను మించిన నగరం ఈ దేశంలో కాదు, ఆసియా ఖండంలో కూడా ఉండదు అధ్యక్ష. దేశం విదేశాల నుంచి హైదరాబాద్ చూడాల్సినట్టు పరిస్థితి వస్తుంది అధ్యక్ష.